తన సొంత నియోజకవర్గం కుప్పం అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు ఏపీ సీఎం చంద్రబాబు. గత 5 ఏళ్లలో కుప్పంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని అన్నారు. దీంతో పెండింగ్ ప్రాజెక్టులను పట్టాలెక్కించే పనిలో పడ్డారు బాబు. హంద్రినివా ద్వారా కృష్ణా జిల్లాలో కుప్పంకి తరలించాలనే పక్కా ప్రణాళికలతో ఉన్నారాయన. ఇక బాబు పర్యటన కోసం భారీగా ఏర్పాట్లు చేశారు టీడీపీ శ్రేణులు. ఇవాటి నుంచి 2 రోజుల పాటు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన తొలిసారిగా సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. తనపై నమ్మకం ఉంచి మరొకసారి గెలిపించిన ప్రజలకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలపనున్నారు. ఏపీ అసెంబ్లీలో చిట్ట చివరి నియోజకవర్గం కుప్పం. 1989 వరకు బాగా వెనకబడిన ప్రాంతం ఇది. చంద్రబాబు వరుస విజయాలతో ఆ ప్రాంత దశ తిరిగింది. కుప్పం నుంచి వరుసగా 8వ ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు 4వసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. గతంలో చంద్రబాబు సీఎంగా పనిచేసిన సమయంలో తన సొంత నియోజకవర్గానికి ప్రాధాన్యమిస్తూ వచ్చారు. ప్రతి సంక్షేమ పథకాన్ని కుప్పం నుంచే ప్రయోగాత్మకంగా ప్రారంభించేవారు. 2019లో అధికారాన్ని కోల్పోవడం వల్ల గత 5 ఏళ్లలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు బాబు. అయితే కుప్పంపై వైసీపీ ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందంటూ ఆరోపిస్తూ వచ్చారాయన. తన సొంత ఇలాకాలో ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు అభివృద్ధి పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు చంద్రబాబు. గతంలో హంద్రినివా ద్వారా కృష్ణా జలాలను కుప్పం తరలించేందుకు బ్రాంచ్ కెనాల్ నిర్మాణ పనులను చేపట్టారు బాబు. పనులు దాదాపు 85% పూర్తయ్యాయి. కానీ అధికారం కోల్పోయాక ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది. ఎన్నికలకు ముందు హంద్రినివా నీటిని కుప్పంకు విడుదల చేస్తున్నట్లు హడావుడి చేసింది గత ప్రభుత్వం. కానీ నీళ్లు మాత్రం కుప్పంకు చేరుకోలేదు. దీంతో ఇప్పుడు హంద్రినివాను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నారు బాబు. పర్యటనలో ముందుగా హంద్రినివా కుప్పం బ్రాంచ్ కాలువను పరిశీలిస్తారు బాబు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత పార్టీ నేతలతో సమావేశమవుతారు. రాత్రికి R&B గెస్ట్ హౌస్లో బస చేస్తారు. రేపు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. తర్వాత నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో సమీక్షిస్తారు బాబు. PES వైద్య కళాశాల ఆడిటోరియంలో పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు. రేపు సాయంత్రం కుప్పం నుంచి బెంగళూరు వెళతారు బాబు. చంద్రబాబు కుప్పం పర్యటనకు భారీగా ఏర్పాట్లు చేశారు టీడీపీ నేతలు.